మిత్రులారా, ఇది ఇంకా మన ఇంటి లోపల గృహప్రవేశం కూడా చేయలేదు. ఇంటి ముందు ఒకసారి అంబియన్స్ అనేది చూడండి. ఇది ఆలిందా అని చెప్పి చెప్తాం అనమాట. అంటే ఇంటి ముందు వరండా అనమాట. అంటే ఇంటి యొక్క మెయిన్ భాగం ఇక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. ఇంటి యొక్క మెయిన్ ఉత్తరం తాలూకు మెయిన్ గోడ అనమాట. ఇది సింహద్వారం అనమాట. సింహద్వారంలోకి వెళ్ళే ముందు ఆలిందా అంటే వరండా అనేది ఉందన్నమాట. ఈ యొక్క వరండాని మనం ఏం చేస్తున్నాము, ఇంకొంత ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా ఒక పోర్చ్ అనేది తీసుకున్నామండి. సింహద్వారాన్ని సెంటర్కి అలైన్ చేసి ఒక పోర్చ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఆ బ్యూటీ అనేది ఇంట్లోకి వెళ్ళక ముందే ఈ యొక్క వరండా కానివ్వండి, ఈ యొక్క పోర్చ్ కానివ్వండి, ఈ యొక్క పిల్లర్స్ ఇవన్నీ ఆషామాషిగా నచ్చినట్టు తీసుకున్న కొలతలు కాదండి. ఎగ్జాక్ట్గా భూమి యొక్క అక్షాంశాలు రేఖాంశాలు ఎక్కడైతే కొలాడైతే ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ని ఈ యొక్క పిల్లర్ పాయింట్స్ కింద తీసుకోవడం అనేది జరిగింది. అదే రకంగా ఈ ఇంటి యొక్క ప్రహరీ గోడ అనుకుంటాను, కానీ ఇది ప్రహరీ గోడ కాదండి. ఇది ఇంటి యొక్క ఎనర్జీ ఫెన్స్ అనమాట. దీన్ని ఇంటి యొక్క వాస్తు పురుష మండలిని అనుసరించి ఒక బ్యాలెన్సింగ్గా ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరమో, ఇక్కడి నుంచి అక్కడికి అంతే దూరం. అదే రకంగా ఈ ఫిసి ద ఎక్స్టెన్షన్, ద బ్యూటీ ఆఫ్ దిస్ ఎనర్జీ ఫెన్స్ ఏంటంటే ఒక బాక్స్ లాగా కాకుండా ఒక ఎక్స్టెన్షన్ లాగా తీసుకొని ఈ రకంగా చేయడం వల్ల యొక్క బ్యూటీనెస్ అనేది చూడండి. దట్ ఈస్ అవర్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మనము ఈ యొక్క రౌండ్ పిల్లర్స్ ఎందుకు తీసుకున్నామంటే దే ఆర్ నాట్ క్లోజ్డ్ అండి. క్లోజ్డ్ కాకుండా ఉంటుంది కాబట్టి మనం ఈ రకంగా చూడండి. ఈ యొక్క మెట్లు కూడా మనం తీసుకునేటప్పుడు ఒక బ్యాలన్స్డ్గా ఒక మధ్య నుంచి చూసినప్పుడు ఒక కట్ చేస్తే రెండు సమభాగాలు అయినప్పుడు అది ఈక్వల్గా ఉండేటటువంటి పరిస్థితి. అదే రకంగా ఈ యొక్క పిల్లర్స్ తీసుకున్నప్పుడు ఇంటికి అటు రెండు పిల్లర్లు, ఇంటికి అటు రెండు పిల్లర్లు అనేది మనం తీసుకునేటప్పుడు ఏ రకమైన అంబియన్స్ వచ్చిందనేది చూసాను. సో ఇది ఈ ఇంటికి సంబంధించినటువంటి వరండాకి, పోర్చ్కి, ఎనర్జీ ఫెన్స్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్.